హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ అండి. బిర్యానీ అంటే చాలు అందరూ చాలా ఇష్టంగా తింటాం కదా. అందులోనూ ప్రాన్స్ అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. నా స్టైల్లో నేను ఏ విధంగా రొయ్యల బిర్యానీ చేసుకుంటానో ఈరోజు మన వీడియోలో చూద్దాం. రెస్టారెంట్కి మించిన రుచి వస్తుందండి. స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ రొయ్యలు తీసుకుంటే దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా పసుపు, ఉప్పు రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలి. రొయ్యల్ని ఉడకనివ్వాలండి. పచ్చిగా లేకుండా ముక్క గట్టి పడేంత వరకు రొయ్యని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, పచ్చిగా లేకుండా ఉడికిపోయినాయి. రొయ్యలు ఈ విధంగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రొయ్యలను పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని రైస్ నానబెట్టుకుందాం. బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తరువాత మళ్ళీ అందులోకి వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. నెయ్యి కొంచెం తక్కువగా ఉంది కదా, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు, బిర్యానీ ఆకు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక జాజికాయని తీసుకోవాలి. ఆ కాయని నీట్గా చితక్కొట్టేసుకొని పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని యాడ్ చేసుకున్న తరువాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని తీసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 నుండి 3 తీసుకొని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని మధ్యలో నాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. రెండు నుండి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికించుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక ½ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మసాలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోండి. ఉడికిన తరువాత 1½ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టూ టు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేదంటే యాడ్ చేసుకో అవసరం లేదు, స్కిప్ చేసేయండి. 6 నుండి 7 నిమిషాల పాటు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తరువాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. రైస్ కుక్కర్ని తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1½ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అందుకని 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అంతా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల మసాలా అంతా కూడా ఆ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తరువాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ని టేస్ట్ చూసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మూత వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.